అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మీస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. స్టార్ హీరోయిన్ సమాంత ఋతుప్రభు నటించిన మా ఇంటి బంగారం తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త చరిత్ర సృష్టించింది. విడుదలైన 24 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ వసూళ్లను అధిగమించి టాలీవుడ్లో ఈ మైలురాయిని చేరుకున్న తొలి లేడీ ఓరియంటెడ్ చిత్రంగా అరుదైన రికార్డును నెలకొల్పింది. ఈ చారిత్రాత్మక విజయంతో సమాంత తన స్టార్డమ్ను, మార్కెట్ స్టామినాను మరోసారి బలంగా నిరూపించుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో ఒక కథానాయిక ప్రధాన పాత్ర పోషించిన సినిమా 100 కోట్ల క్లబ్లో చేరడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు ఈ ఘనత కేవలం అగ్రహీరోల చిత్రాలకే పరిమితం కాగా సమాంత ఆ ముద్రను చెరిపివేశారు. తన అద్భుతమైన నటనతో, బాక్సాఫీస్ వద్ద తనకున్న బలమైన పట్టుతో ఒక సినిమాను ఏ స్థాయికి తీసుకెళ్లగలరో ఆమె నిరూపించారు. ఈ విజయం సమాంత కెరీర్లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలోనే ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోనుంది. ఈ చిత్రానికి ప్రతిభావంతురాలైన నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. గతంలో సమాంత, నందిని రెడ్డి కాంబినేషన్లో వచ్చిన ఓ బేబీ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మా ఇంటి బంగారంతో ఈ విజయవంతమైన జోడీ మరోసారి తమ మ్యాజిక్ను పునరావృతం చేసింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కుడి భుజానికి ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. అత్యున్నత వైద్యుల బృందం దాదాపు 3.5 గంటల పాటు శ్రమించి ఈ ఆపరేషన్ను విజయవంతం చేసింది. ప్రజల్లో ఉన్నప్పుడు, పర్యటనల సమయంలో అభిమానుల తోపులాట, చేతులు పట్టుకుని లాగడం వల్ల ఏళ్ల తరబడి ఉన్న భుజాల గాయం తీవ్రమవడంతో వైద్యుల సూచన మేరకు ఈ సర్జరీ జరిగింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం స్థిరంగా ఉంది. కాగా ఆదివారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్లతో కలిసి ముంబై ఆసుపత్రికి వెళ్లి పవన్ కళ్యాణ్ను పరామర్శించారు. అక్కడున్న జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్లతో కలిసి వైద్యుల పర్యవేక్షణలో ఉన్న పవన్ కళ్యాణ్ను సీఎం కలిశారు. ఆయన సతీమణి అన్న కొనిదెలతో ప్రత్యేకంగా మాట్లాడి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చికిత్స చేసిన వైద్యులతో కూడా మాట్లాడి వివరాలు సేకరించారు. ఆసుపత్రి వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన నూతనోత్సాహంతో, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాక్షేత్రంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. శస్త్రచికిత్స పూర్తయిన వెంటనే విధుల్లోకి వచ్చేస్తానని పవన్ అంటున్నప్పటికీ ఆయనకు తగిన విశ్రాంతి అవసరమని తాను సూచించినట్లు సీఎం తెలిపారు. వైద్యుల ప్లాన్ ప్రకారం ప్రస్తుతం 3 వారాల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఫిజియోథెరపీ ఉంటుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఎడమ భుజానికి కూడా సమస్య ఉందని, కుడి భుజం సమస్య పూర్తిగా తగ్గిన తర్వాత 6 నెలలాగి రెండో భుజానికి పరీక్షలు చేస్తారని వెల్లడించారు. అప్పుడు ఎడమ భుజానికి ఆపరేషన్ అవసరమా లేక ఫిజియోథెరపీతో నయమవుతుందా అనేది వైద్యులు నిర్ణయిస్తారని సీఎం చంద్రబాబు వివరించారు. ఎస్ జానకి మరణంపై ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ వీడియో విడుదల చేశారు. ఆ వివరాలు చూద్దాం. నిన్నటి రోజు భారత చలనచిత్ర చరిత్రలో దుర్దినమనే చెప్పాలి. కారణం సుస్వరాల సంగీత నిధి, గాన కోకిల శ్రీమతి ఎస్ జానకమ్మ హఠాన్ మరణం. 88 సంవత్సరాల వయసులో మైసూరులో వారి స్వగృహంలో నిన్న సాయంత్రం మరణించడం ఎంతో బాధాకరమైన విషయం. భారత చలనచిత్ర చరిత్రకే కాదు, ప్రత్యేకించి సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని భాషల్లో దాదాపు 14 భాషల్లో దాదాపు 50-55 వేల పాటలు పాడి ప్రపంచ రికార్డు సాధించిన ఏకైక గాయని ఎస్ జానకమ్మ. జానకమ్మ తన 88 సంవత్సరాల జీవితకాలంలో దాదాపు 70-75 సంవత్సరాలు సంగీతానికి, పాటలకే అంకితమై 50,000 పాటలు పాడటం అనేది గొప్ప విషయం. ఎంతో సంగీత జ్ఞాని, అందరితోనూ అందరి మెప్పులు పొందే జానకమ్మ ఇక లేరని చెప్పడం ఎంతో బాధాకరమైన విషయం. జానకమ్మతో నా ప్రయాణం నా మొదటి సినిమా నుంచి బాలు గారి కాంబినేషన్లో దాదాపు ఒక 30-35 పాటలు నా సంస్థలో ఆవిడ పాడి నాకు ఎంతో హెల్ప్ చేసిందనే చెప్పాలి. మేడం గారి భర్త శ్రీ రామం గారు, వారి అబ్బాయి మురళి,
ఒకరి తర్వాత ఒకరు మరణం జానకమ్మని ఎంతో కృంగదీయటం. మరి ఈ సంవత్సరం జనవరిలోనే మరణించిన కుమారుడు, ఏకైక కుమారుడు మురళి మరణం ఆవిడికే కాదు మనందరికీ కూడా ఎంతో బాధని గురి చేసింది. జానకమ్మ ఎంత తన్మానం అంటారే, ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ గౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న తల్లి జానకమ్మ. కారణం ఏంటంటే భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సంవత్సరంలో ఆవిడ తిరస్కరించింది ఆ అవార్డుని. కారణం ఏంటంటే నా ప్రతిభకి తగ్గ గుర్తింపు కాదు అది. నాకంటే కూడా తక్కువ పాటలు పాడి తక్కువ టాలెంట్ ఉన్న నటీమణులకి భారతరత్నలు ఇచ్చారు, గాయనీమణులకి భారతరత్న ఇచ్చారు. వారితో పోల్చడం కాదు, లేకపోతే వారిని కించపరచడం కాదు, నా వరకు నేను వారికి ఏమాత్రం తీసిపోనని ఎంతో బాధపడింది ఆవిడ. దాదాపు 3 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 60 సంవత్సరాల పెద్దవాళ్ళ వరకు గానం అందించి ఆ పాటలో సందర్భానుసారంగా మెప్పు పొంది ఎంతో గొప్పగా పాడిన జానకమ్మకి భారతరత్న ఇచ్చుండాల్సింది, ఇవ్వలేదు. పద్మభూషణ్ తన ప్రతిభకి తగ్గ గుర్తింపు కాదని అనుకుని తిరస్కరించటం అనేది భారత చలనచిత్ర చరిత్రలోనే ఒక ప్రప్రథమ ఘట్టం. అలాగే భారత చలనచిత్ర చరిత్రలో 14 భాషల్లో 50,000 పైగా సినిమాలు పాడి ప్రపంచ రికార్డుకి ఎక్కిన జానకమ్మకి ఎప్పుడైనా తగిన గుర్తింపు రావాలని భారత ప్రభుత్వం గుర్తించాలని కోరుకుంటూ, జానకమ్మ ఆత్మకి శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులంటే వారి కోడలు, మనవడు, మనవరాళ్ళు వాళ్ళకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆ భగవంతుడు వారికి ఆమె లేని ధైర్యాన్ని ప్రసాదించి జీవితం చక్కగా సాగాలని ఆ భగవంతుని కోరుకుంటూ, జానకమ్మ ఆత్మ శాంతి చేకూరాలని మనం మరొకసారి కోరుకుంటూ సెలవు. ఒకప్పుడు వెండి తెరపై ఓ సంచలనం, అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన తార. ఆమె పేరు చెప్పగానే చాలామందికి రామ్ తేరీ గంగా మైలీ సినిమానే గుర్తుకొస్తుంది. కానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఆమె సూపర్ స్టార్ కృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం సింహాసనం కథానాయిక. ఆ చిత్రంలో విషకన్య పాత్రలో కృష్ణ పక్కన ఆమె అభినయం ఇప్పటికీ చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఆ తారే మందాకిని. మరి ఇన్నేళ్ల తర్వాత ఆమె ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనే ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పంచుకున్న కొన్ని ఫోటోలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రస్తుతం మందాకిని మనాలి పర్యటనలో ఉన్నారు. అక్కడి ప్రశాంతమైన వాతావరణాన్ని, పర్వతాల అందాలను ఆస్వాదిస్తున్నారు. ఈ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా అక్కడి సంప్రదాయ దుస్తులు ధరించి దిగిన ఫోటోలను ఆమె పంచుకున్నారు. వీపుపై పూలతో అలంకరించిన సంప్రదాయ బుట్టతో పర్వతాల నడుమ ప్రశాంత వందనంతో ఆమె కనిపించారు. ఈ ఫోటోలు చూస్తుంటే కాలం గడిచిన ఆమెలోని ఆకర్షణ ఏమాత్రం తగ్గలేదు అనిపిస్తోంది. ఈ ఫోటోలతో పాటు ప్రకృతి ఒడిలో లభించే ఆనందం గురించి ఆమె ఒక భావోద్వేగ భరితమైన నోట్ రాశారు. కొండలకు మాత్రమే తెలిసిన ఒక ప్రత్యేకమైన ఆనందం ఉంటుంది. పైన్ చెట్ల గుసగుసలు, చల్లని గాలి స్పర్శ, ప్రకృతిలోని శాశ్వతమైన అందం ఆ ప్రశాంతతను మోసుకొస్తాయి. మనాలిలో ప్రతి సూర్యోదయం ఒక ఆశీర్వాదంలా, ప్రతి దారి ఒక కథలా అనిపిస్తుంది. కొన్ని ప్రయాణాలు మనల్ని అందమైన ప్రదేశాలకు తీసుకెళ్లడమే కాదు, మనల్ని మనకు తిరిగి పరిచయం చేస్తాయి. ఇక్కడి ప్రతి దృశ్యం నా హృదయాన్ని కృతజ్ఞతతో నింపేస్తుంది. స్వచ్ఛమైన గాలి శాంతినిస్తుంది అని ఆమె తన అనుభూతిని పంచుకున్నారు. టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటిస్తున్న కొత్త చిత్రం రణబాలి. తాజాగా ఈ చిత్రం గురించి రష్మిక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూసిన ఆమె తన ఉత్సాహాన్ని ఆపుకోలేక సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రష్మిక చేసిన ఈ వ్యాఖ్యలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇందులో రణబాలిగా విజయ్, జయమ్మ పాత్రలో రష్మిక అలరించనున్నారు. ఎక్స్ వేదికగా రష్మిక స్పందిస్తూ, ఈ విషయం నేను మీతో పంచుకోవచ్చో లేదో తెలియదు. గతంలో చాలాసార్లు జరిగినట్లు దీన్ని డిలీట్ చేయమని అడగరని ఆశిస్తున్నా. కానీ ఈ కుర్రాళ్ళు చాలా బీభత్సం చేస్తున్నారు. ఆ సీన్లో అద్భుతం. నేను కంట్రోల్ చేసుకోలేకపోయా. దీన్ని పెద్ద తెరపై చూడటానికి అస్సలు ఆగలేకపోతున్నా అని రాసుకొచ్చారు. ఈ పోస్టులో విజయ్ దేవరకొండతో పాటు దర్శకుడు రాహుల్ సాంకృత్యను కూడా ఆమె ట్యాగ్ చేశారు.
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తన సరికొత్త చిత్రం ది ఒడిస్సీ ప్రమోషన్స్ కోసం ఇండియాలో అడుగుపెట్టారు. నిన్న ముంబైలో జరిగిన ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్కు ఆయనతో పాటు నటులు మ్యాట్ డామన్, టామ్ హాలండ్ హాజరయ్యారు. అయితే ఈ గ్రాండ్ ఈవెంట్కు ముందు వీరు ముగ్గురు ముంబైలోని ఒక కేఫ్లో ఆగి సరదాగా ఛాయ్ తాగుతూ కనిపించడం ఆసక్తికరంగా మారింది. ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోను యూనివర్సల్ పిక్చర్స్ ఇండియా తమ సోషల్ మీడియాలో పంచుకుంది. ది ఒడిస్సీ ముంబై ప్రీమియర్కు ముందు చిన్న టీ స్టాప్ పెద్ద రాత్రి ఎదురు చూస్తుంది, కానీ ఛాయ్ మొదట అనే క్యాప్షన్తో ఈ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. ఇందులో నోలన్, డామన్, హాలండ్ ఛాయ్తో పాటు బన్ మస్కా, కొన్ని డెజర్ట్లను ఆస్వాదిస్తున్నట్లు కనిపించారు. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం లెనిన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ విడుదలైన కేవలం 2 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 37.2 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. థియేటర్లలో అఖిల్ ఊరమాస నటనకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. మంచి మౌత్ టాక్ రావడంతో సినిమా వసూళ్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రేక్షకుల మౌత్ టాక్ అద్భుతంగా పనిచేస్తుంది. 2 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 37.2 కోట్ల గ్రాస్ సాధించి లెనిన్ దూసుకుపోతుంది. అటు నిర్మాణ సంస్థ ప్రత్యేక పోస్టర్ను విడుదల చేసింది. చాలా కాలంగా సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్కు ఈ సినిమా రూపంలో అది లభించడంతో అక్కినేని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ముందుగా మా తాతగారు సూపర్ స్టార్ కృష్ణ గారు, ఆయన లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. అండ్ నేను చాలాసార్లు చెప్తుంటాను ఆయన నాకు దేవుడు లాంటి వాడని. తర్వాత బాబాయ్ మహేష్ బాబు గారు, జై బాబు. ఆయన కూడా నాకు చాలా సపోర్ట్ చేశారండి ఈ సినిమా. సరే, ఇంకోసారి అడుగుతున్నారు ఫ్యాన్స్ అందరూ, జై బాబు. ఆయన కూడా నాకు చాలా సపోర్ట్ చేశారండి సినిమా ముందు, ఇప్పుడు సినిమా షూటింగ్ అప్పుడు కూడా. అండ్ ఇప్పుడు మాకు వచ్చే కాంటెంట్ అంతా టీజర్, సాంగ్స్, ట్రైలర్ అన్నీ ఆయన చూశారు అండ్ నాకు చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ బాబాయ్. తర్వాత నేను ఎక్కువ మాట్లాడను మా నాన్నగారి గురించి, రమేష్ బాబు గారు, ఎందుకంటే కొంచెం అది ఎమోషనల్గా ఉంటుంది. బట్ ఆయన ఈరోజు ఉండుంటే చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు నా ట్రైలర్ చూసి. సో ఆయన ఎక్కడున్నా హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నా. చెప్తా. తర్వాత సినిమా గురించి ఫస్ట్ అజయ్ భూపతి గారి గురించి చెప్పాలండి. ఆయన చాలా మంచి కథ రాశారు. సో ఈ సినిమాలో అజయ్ గారి ఎమోషన్స్ కానీ క్యారెక్టర్స్ కానీ చాలా బాగా రాశారండి. మీ అందరికీ బాగా కనెక్ట్ అవుతారు, మీకు సినిమా బాగా నచ్చుతుంది ఫర్ షూర్. ఎమోషన్స్ బాగుంటాయండి చాలా. ఇంకా మ్యూజిక్ కానీ జీవి ప్రకాష్ గారు చాలా బాగా చేశారు. సినిమాటోగ్రఫీ జయకృష్ణ గుమ్మాడి గారు చాలా బాగా చేశారు. సో మూవీ ఒక ఎక్స్పీరియన్స్గా మీకు చాలా నచ్చుతుందండి. స్క్రీన్ మీద ఒక యూనిక్ విజువల్స్ అన్న మ్యూజిక్ మీరు చూస్తారు. సో మీరు బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా. మీరు ఆల్రెడీ ఒక 3 పాటలు టీజర్, ట్రైలర్ చూశారు, మీకు నచ్చినాయి అనుకుంటున్నా. వస్తారా? ఓకే. సో ఇంకా కాస్ట్ గురించి మాట్లాడాలంటే ఆఫ్ కోర్స్ రాషా చాలా బాగా చేసిందని మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు ఆ పర్ఫార్మెన్స్ని. ఇంకా ఆఫ్ కోర్స్ మోహన్ బాబు గారు, ఆబ్వియస్లీ లెజెండరీ యాక్టర్. ఆయన మా సినిమాలో చాలా మంచి పాత్ర చేశారండి. అది కూడా చాలా బాగుంటుంది. సో అదే ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలో అనౌన్స్ చేస్తామండి. అది ఇంకా బాబాయ్ వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్పండి, ట్రైలర్లో ఎలా చేశాడు మనవాడు. జై నెక్స్ట్ లెవెల్ కదా. ఒక్క నిమిషం, నెక్స్ట్ లెవెల్ కదా. సినిమాలో ఇంతకు మించి ఉంది ప్రామిస్. థ్యాంక్ యూ.
సో మీరు అందరూ నాకు చూపిస్తున్న అభిమానం, ప్రేమ చాలా, అంటే నేను ఇప్పటిదాకా ఏం చేయలేదు, కానీ మీరు నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. మీరందరూ ప్లీజ్ 30th జూలై వెళ్ళి మా సినిమా చూడండి. 100% మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా త్వరలో ఇంకా చాలా మాట్లాడదాం, కలుస్తూ ఉంటా. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఐ ఫర్గాట్, సారీ అండి, ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ప్రొడ్యూసర్స్. దత్ గారు, కిరణ్ గారు, వాళ్ళిద్దరు నన్ను చాలా నమ్మారు. సో వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఆఫ్ కోర్స్ బంగారు తాతయ్య కూడా చిన్నప్పటి నుంచి నన్ను చాలా హెల్ప్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ అండి. థియేటర్లో కలుద్దాం. థ్యాంక్స్. ప్రామిస్గా చెప్తున్నా, ప్రామిస్గా ఇది ఫస్ట్ సినిమా హీరో, అంటే ఫస్ట్ సినిమా చేస్తున్న హీరో సినిమాలో ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు RX-100 రిలీజ్ అయ్యి 8 years అయింది. ఈ రోజుకి ఈరోజు మీ అందరి ముందు మా ట్రైలర్ లాంచ్ చేయడం అంటే మహేష్ బాబు గారి ఫ్యాన్స్, కృష్ణ గారి ఫ్యాన్స్ ఎక్స్పెషల్లీ విజయవాడ వచ్చి, విజయవాడ మాసిజం అండ్ ఫ్యానిజం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎక్కడ రిలీజ్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ మేమందరం అంటే జయకృష్ణ, రాషా వీళ్ళందరూ ఇంట్రొడ్యూస్ అవుతున్నారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి. అంటే వాళ్ళందరికీ మీ బ్లెస్సింగ్స్ కావాలి. అండ్ సినిమా గురించి చెప్తాను, సాంగ్స్ అదిరిపోతాయి, సాంగ్స్ చాలా బాగుంటాయి. మీకు ఆల్రెడీ మంగా ఎంత నచ్చిందో నాకు తెలుసు. ఆల్ సాంగ్స్, అల్లెల్లే సాంగ్ కానీ, ఫైట్స్ ఎరగదీశాడు. ఫైట్స్ మామూలుగా ఉండవు సినిమాలో. 1 second. అండ్ సినిమాలో ఇంకా చాలామంది క్యారెక్టర్స్ ఉన్నారు. మోహన్ బాబు గారు ఉన్నారు. అండ్ అంటే ఇది రస్టిక్ అంటే రా ఉంటూనే సేమ్ టైం వండర్ఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది. వండర్ఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది చెప్తున్నా నేను. యూత్కి బాగా నచ్చుతుంది. అండ్ జేక్స్ అండ్ రాషా వీళ్ళిద్దరు పేరు కూడా అదిరిపోతుంది స్క్రీన్ మీద. మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. మహేష్ గారు నాకు ట్రైలర్ నేను మార్నింగే పంపా మహేష్ గారికి. ఆయన రిప్లై ఇచ్చారు సూపర్ అని చెప్పి 4 లవ్ గుర్తులు పెట్టారు, రెడ్ లవ్ గుర్తులు. ఓకే, నాకు మెసేజ్ చేశారు మహేష్ గారు. వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇంకా చాలా చెప్పాలి ఈ సినిమా గురించి. ముందు ఇంకా 3 songs రిలీజ్ చేయబోతున్నాం. అదిరిపోతాయి సాంగ్స్, ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేయొచ్చు. నేను ఎప్పుడు ఫ్యాన్స్ కోసం ఎప్పుడు ఏ సినిమా చేయలేదు, ఫస్ట్ టైం చేశా నేను. ఎలివేషన్స్ కానీ అవి కానీ ఇవి కానీ మామూలుగా ఉండవు. జేక్స్ అద్దరగొట్టాడు చెప్తున్నా, అజయ్ బాబు చెప్తున్నాడు, నమ్మండి సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నేను తెలుగు సినిమాలో ఫస్ట్ టైం యాక్ట్ చేశాను, చాలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్ అజయ్ సార్కి థ్యాంక్ యూ, ప్రొడ్యూసర్ అశ్విని దత్ సార్, కిరణ్ సార్ అండ్ ఆది శేషగిరి రావు సార్, థ్యాంక్ యూ సో మచ్. ना को स्टार्स आदर की थैंक यू, शूटिंग टाइम बहुत सपोर्ट किया उन लोगों ने. एंड माय को स्टार जया कृष्णा ना डेब्यूला चाला सपोर्ट है चालू, सो थैंक यू सो मच. एंड टू ऑल ऑफ यू थैंक यू सो मच. जय बाबू. एंड प्लीज़ ऑडियंस, प्लीज़ हमें आशीर्वाद दीजिए, प्लीज़ ब्लेस अस एंड प्लीज़ गो वॉच श्रीनिवासा मंगापुरम on the 30th of July in theatres. I hope you guys love the movie as much as we do. So thank you so much. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ.